బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంత ప్రశాంతంగా నేను ఎలా ఉన్నానని చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది కదా. దానికి కారణం చెప్తాను నాయన. మీరేం తినాలో మీరేం తాగాలో నన్ను అడగండి, నేను చెప్తాను. నేను చెప్పింది గనక మీరు తాగితే 100 ఏళ్ళు బతుకు. నేను చెప్పింది గనక మీరు తింటే 120 సంవత్సరాలు బతకటం. ఎలా అంటారా? దానికి నా దగ్గర మంచి మంచి చిట్కాలు ఉన్నాయి, చెప్తాను, జాగ్రత్తగా వినండి. వారంలో 4 రోజులు ఏమీ తినకండి, మిగతా 2 రోజులు వెచ్చలవిడిగా తినేయండి. మీ ఇష్టం వచ్చినట్టు అన్నం మీద పడిపోండి, అది తినండి ఇది తినండి, వెచ్చలవిడిగా తినేసేయండి. అప్పుడు పొట్ట కదులుతుంది, జీర్ణం బాగా అవుతుంది, నీ దవడ పగులుతుంది. బాబాయ్ నా ఆవేశాన్ని నా ఆగ్రహాన్ని చంపుకొని ఒక విగ్రహంలా కూర్చుంటే మధ్యలో వచ్చి నా ఆవేశాన్ని చెడగొడతావా? బాబాయ్ ఒక మంచి వెజిటేబుల్ బిర్యానీ తింటుంటే వేరుశనగంతా రాయి పంటి కింద పడ్డట్టు మధ్యలో దారిలోకి వచ్చి పడతావా? నేనెంతో రీసెర్చ్ చేసి ఈ ఆరోగ్య నియమాలన్నింటినీ కనుక్కుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు బాబాయ్ నువ్వు. రీసెర్చా? ఏ రాయి అయితే ఏముందిలే బాబాయ్, నేను అదే అంటున్నా. సచ్ అయితే ఉంది, రీసెర్చ్ అయితే ఉంది. జనాల యొక్క ఆహార అలవాట్లన్నింటినీ మార్చేసి వాళ్ళందరినీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాను బాబాయ్. పలక మీద ఆలు దిద్దలేదు కానీ ప్రజల జీవితాన్ని తీర్చిదిద్దుతాడట. బాబాయ్ మేము పలక మీద నేర్చుకోవాల్సిన అవసరం మాకేముంది? ఇదంతా ఆన్లైన్ జనరేషన్ బాబాయ్, మొత్తం ఆన్లైన్ అయిపోతాయి. తెలుస్తోందిలే ఆన్లైన్. ఏంటి ఫుడ్ గురించి లెక్చర్లు ఇచ్చేస్తాం? అవును బాబాయ్, ఒక ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? చపాతీయే తినండి, కొత్త చపాతీ, అందులో కర్రీ ఏమి తినద్దు అన్నాడు. దానికి జస్ట్ లైక్ దట్ నేను ఏం చేశాను తెలుసా? కాస్త మసాలా జోడించాను అంతే. ఇంకొక విషయం తెలుసా? ఇంకొక ఆయన అయితే వారం రోజుల్లో 1 రోజే అన్నం తినండి, ఇంకేమి తినకండి అని చెప్పేసాడు తెలుసా? నేను దానికి మసాలా జోడించి అసలు 4 రోజులు ఏమి తినకండి చెప్తాను. ఇలా చెప్పడం ద్వారా వాళ్ళకేం వస్తుంది, నీకేం వస్తుంది? ఎవరు కావాలా నువ్వు? ఇంకా బట్ట ఏమి లేదు, మట్టి అంతా. బాబాయ్ దానివల్ల ముందు చెప్పిన వ్యక్తికి పేరు వస్తుంది, దాని తర్వాత వెనక డబ్బు 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 వస్తుంది. నువ్వు చెప్పిన పదార్థాలు తిన్న వాళ్ళకి జబ్బు వస్తుంది. అబ్బే నీకు బొత్తిగా అసలు బతకడమే రాదు బాబాయ్. అరే రే 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 నాలాగా ఈ వంటల మీద ఉపన్యాసాలు ఇచ్చుంటే ఈ పాటికి నువ్వు ఓఎమ్మో బ్రాండ్ అంబాసిడర్ రేంజ్లో ఉండేవాడు తెలుసా. నువ్వు కనుక నాలాగా చెప్పుంటే ఇగో ఈ రైసే తినండి, పర్టికులర్గా ఈ రైసే తినండి అని చెప్పి నిన్ను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి ఒక యాడ్ తీసేవాళ్ళు తెలుసా. ఇగో ఈ గుండును పెట్టి ఈ మినపగుండ్లే తినండి చాలా బాగుంటాయని చెప్పి ఒక యాడ్ తీసేవాళ్ళు. ఇదిగో నీ మొహమే చూపించి ఈ ఆయిలే వాడండి, ఈ ఆయిల్ వాడితే ఆరోగ్యానికి మంచిది, కొవ్వు రాదని చెప్పి నీ మీద కట్అవుట్ల మీద కట్అవుట్లు పెట్టేవాళ్ళు. అబ్బాయి బాబాయ్ హోటలే నా బ్రాండ్, రుచికరమైన వంటలే నా ట్రెండ్. బాబాయ్ హోటల్లో ఈ రోజు మొదటి వంట గోంగూర చామగడ్డ పులుసు. కడాయి తీసుకో. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేద్దాం. ఒక 6-7 గరిటెలు. మామూలుగా చామగడ్డ గోంగూర కలిపి చాలా మంది తినరు, కానీ ఆ 2 కాంబినేషన్ తింటే అదొక అద్భుతమైన టేస్ట్. అయితే చామగడ్డకు సంబంధించి ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. చామగడ్డ కానీ బెండకాయ కానీ జిగురు ఉంటుంది. ఏ పదార్థం అయితే జిగురుగా ఉంటుందో అది తొందరగా అరగదు, కాస్త టైం తీసుకుంటుంది. ఎవరికైతే మధుమేహం ఉంటుందో వాళ్ళకి ఇలాంటి పదార్థం తింటే మంచిది. తర్వాత గోంగూరలో ఐరన్ ఉంటుంది. ఇనుము అనగా నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది, యాపిలీస్ కాయ ఉంటుంది చూడు, APPLE అంటారు. అవును, యాపిల్ అంటారు. మీరు ఆన్లైన్ జనరేషన్ కదా, మేము పలకల జనరేషన్. యాపిలీస్ కాయలో చాలా మంది యాపిలీస్ కాయ కోసేసి ఉప్పు నీళ్ళలో పెట్టేస్తారు, ఒక అరగంట తర్వాత తింటాము, ఎర్రబడిపోతుంది అంటారు. కాదు, యాపిలీస్ కాయని ఎప్పుడైనా సరే తొక్క తీసేయాలి. ఎందుకంటే దాన్ని నిలవ పెడతారు. ఎప్పుడో పండిన కాయ మన చేతికి వస్తుంది, వచ్చేసరికి 6 నెలలు అవుతుంది. యాపిలీస్ కాయ ఎప్పుడైనా సరే కోసి కాసేపు గాలిలో ఉంచితే ఆక్సీకరణ చెందుతుంది. ఆక్సీకరణ చెందితే అప్పుడు దాని మీద ఐరన్ ఫార్మ్ అవుతుంది. అంటే ఇనుము ఆక్సీకరణ జరిగిన తర్వాత యాపిల్స్ కాయ తింటే ఒంటికి ఎవరికైతే ఇనుము కావాలో అది బ్రహ్మాండంగా ఇనుము పడుతుంది. చాలు, నీ జ్ఞానం ఎక్కువైపోతుంది. ఓకే, నూనె వేడెక్కిందా చూడు. ఎక్కింది బాగా. ఇటీ చెప్తా చామగడ్డలు. ఇవి నేను ఉడికించి తొక్క తీసాను. వీటిని వేయించేసి పక్కన ప్లేట్లో పెట్టు.
కొంచెం రంగు వచ్చే వరకు బాగా వేడి చేయి. ఈ లోపల గోంగూర తీసుకుని తరిగేద్దాం. దీన్ని ఏం చేయాలి? సన్నగా తరుగు. గోంగూర ఉభయ రాష్ట్రాల్లో బాగానే దొరుకుతుంది. గుంటూరులో గోంగూర పచ్చడి చేస్తారు చూడు, నిల్వ పచ్చడి మరీ ముఖ్యంగా. అది ఎందుకో దానికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ నీళ్ల మహిమే అనుకుంటాను నేను. చట్టంతో తీసేయి. ఇప్పుడు ఇదే నూనెలో మనం గోంగూర కొంచెం వేయించేసి పక్కన పెట్టుకోవాలి. మెల్లగా గోంగూర కొంచెం చిటపట్లాడుతుంది, జాగ్రత్త. తెలుగువాడికి పంచభక్ష పరమాణాలు పెట్టినా కూడా ఏది నా గోంగూర పచ్చడి, ఏది నా ఆంధ్రమాత అని వెతుకుతూ ఉంటాడట. అంత ప్రాశస్త్యం గోంగూరకి. తీసే, చాలు చాలు చాలు, మాడిపోద్ది మళ్ళీ. ఇప్పుడు పొడి చేసే కార్యక్రమం కొంత ఉంది కాబట్టి అది ఇటు పెట్టే, కడాయి తీసే చెప్తా. అవి అందుకో, మిరపకాయలు అవన్నీ. ఈ పులుసుకి రుచి రావాలంటే పొడి పడాల్సిందే. ధనియాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు. ముందు ధనియాలు, తదుపరి ఎండుమిరపకాయలు. మెంతులు వేసాయి, ఎండుమిరపకాయలు మాడిపోతాయి టకటక. జీలకర్ర కొంచెం ఇది డ్రై ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేద్దాం, లేకుంటే నువ్వులు మాడిపోతాయి ముందుగానే గబక్కన వేసేస్తే. వేసాయి నువ్వులు. వీటిని ఇప్పుడు పొడి కొట్టుకుంటారా, గోంగూర కూడా ముద్ద చేసుకుంటారా. ఇది పేస్ట్, ఇది పొడి. ఎందుకో బాబాయ్, అవి అందుకో చెప్తా. అది పొయ్యి వెలిగించు. నూనె కొంచెం వేయి. ఇంకా తాలింపు మొదలు పెడదాం. ఎండుమిరపకాయలు 2 తీసుకున్నాను. తర్వాత ఒక అర చెంచా ఆవాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అర చెంచా పసుపు, కరివేపాకు, ఒక 10 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, కారం గుండ ఒక 2 చెంచాలు, చింతపండు పేస్ట్. ముందు ఈ ఎండుమిరపకాయలు వేసి, ఆవాలు. షడ్రుచుల్లో మనకి పులుపు, కారం, తీపి, వగరు, ఈ షడ్రుచులు ఉన్నాయి కదా. పులుపు అనేది ఒక నిజమైన, అసలు చాలా ఆసక్తికరమైన రుచి. వెల్లుల్లి, తర్వాత కరివేపాకు, నిలువుగా తరిగిన పచ్చిమిరపకాయలు 10, అల్లం వెల్లుల్లి ముద్ద. కాసేపు వేయించు. పసుపు కొంచెం వేసి, చింతపండు గుజ్జు, చింతపండు పులుసు, కారం పొడి. ఇప్పుడు కాస్త లవణం చేరిస్తే అమోఘంగా తయారవుతుంది అది.
చామగడ్డలు వేసే చెప్తా. గోంగూర గుజ్జు, కొంచెం కలిపేసి తర్వాత కొంచెం నీళ్లు పోస్తే సరి సమానంగా వస్తుంది. అప్పుడు ఈ పొడేద్దాం. మొత్తం ఇప్పటికే మనం ఉడికించి పెట్టాం కాబట్టి ఒక్క 5-10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఓకే డన్. మూత పెట్టే ఇవన్నీ తీసే పొడి తర్వాత వేద్దాం. ఓకే బాబాయ్, అది ఈ పొడి వేసే ముందు ఈ మసాలా వేసి అప్పుడు చెప్తా. అప్పుడు అది కలిపాక ఇంకో రకమైనటువంటి ఫ్లేవర్ వచ్చింది. తర్వాత బెల్లం కూడా వేసేస్తున్నా. నువ్వేగా అన్నావు బెల్లం వేస్తే మంచి రుచి వస్తుందని. ఎక్కడైతే పులుపు ఉంటుందో అక్కడ కొంచెం మధురం వేస్తే ఒక మధురమైన రుచి వస్తుంది. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర లాగా ఉల్లిపాయలు వేయాల్సి ఉంటుంది. ఎప్పుడు పొయ్యి కట్టేసిన తర్వాత, పొయ్యి కట్టేసి తర్వాత దానిపైన ఉల్లిపాయలు వేసి. ఎప్పుడు గోంగూర తిన్నా కూడా కొంచెం పచ్చి ఉల్లిపాయ తింటే చాలా మంచిది. పచ్చి ఉల్లిపాయలు వేసి తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు పంటి కిందకి తగిలితే ఆ రుచే వేరు. కొత్తిమీర వేసావు, అయిపోయింది. బాబాయ్, ఒక ఆరోగ్య శాస్త్రవేత్త ఇంగ్లీష్లో ఏమన్నాడో తెలుసా? ఒక చక్కటి కాఫీలో కషాయం కలుపుకొని తాగితే ఆ రోజంతా ఏమీ తాగాల్సిన అవసరమే ఉండదని చెప్పాడు తెలుసా? వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఏమీ తాగలేడు. ఏసేవులే జోకు. అర్రే ఎంతమంది మహానుభావులు ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు, ఎన్ని వీడియోలు తీశారు. అవన్నీ చూడాలంటే నీ జీవితం కూడా సరిపోతుంది. సరే, ఒక మంచి వీడియో చూపెట్టు, నేను చూస్తాను. చూస్తావా? చూడటం దీనికి ఆల్రెడీ నేను అన్ని అవపోసన పట్టేశాను, మైండ్లో ఉన్నాయి. ఒక్కొక్కటి తీసి చెప్తాను. ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. గంజిలో గింజలు. అర్రే చలసలలాడే గంజిలో ఇన్ని గింజలు వేసుకొని ఒకే ఒక గుటకలో, మళ్ళీ ఇంకో గుటక తాగకూడదు బాబాయ్, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఒకే ఒక గుటకలో గుడక్కుమని తాగేసాం అనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? గుటుక్కుమంటాడు. వెనకటికి నీళ్ళు అంటాడే శుభం పలకరా అంటే ఏమన్నాడో తెలుసా? నీకు తెలుసా? నాకు తెలియదు. నాకు తెలుసు. చెప్పేమన్నాడు? బాబాయ్ హోటల్లో 2వ వంట చిక్కుడుకాయ మెంతి కూర. ఆ సామాన్లన్నీ అందుకో చెప్తా. ఆ దాకా పెట్టు, పొయ్యి వెలిగించు, కాసిన నీళ్ళు వేయి. కొంచెం పసుపు ఉప్పు వేయి చెప్తా. కొంచెం ఉప్పు వేయి. అవి అందుకో ఆ చిక్కుడుకాయలు కొమ్ము శనగలు చెప్తా వాటి గురించి. చిక్కుడుకాయల్లో పురుగు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని ముక్కలు చేసేటప్పుడు పురుగు గట్రా లేకుండా చూసుకుని నేను ముక్కలు చేశాను. తర్వాత ఒక 6 గంటల సేపు కొమ్ము శనగల్ని నానబెట్టాను కాబట్టి కొంచెం స్వల్పంగా మొలకెత్తే ఇవి వీటిలో వేసేసి ఉడికించు. చిక్కుడుకాయ వేయి. తర్వాత కొమ్ము శనగలు చిన్నగా కలిపేసి సెట్టింగ్ చేసి చెప్తాను. ఇది ఒక 10-15 నిమిషాలు ఉడుకుతుంది. చూడు, వీటిని పేస్ట్ చేసుకుంటా. 1 కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి, 1/2 చెంచా జీలకర్ర, ఒక 10-12 పచ్చిమిర్చి, 10-15 గ్రాముల అల్లం పేస్ట్ చేసుకునిరా. ఒక ఆరోగ్య శాస్త్రవేత్త ఏమన్నాడంటే నిన్ను పేస్ట్ చేస్తానన్నాడు కాబట్టి వాటిని పేస్ట్ చేసుకుంటా. బాబాయ్ ఏంటి ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేసినావు నాకు చెప్పి చేయాలి. ఏం చేసావు? ఇందులో ఏమేముందో చెప్పు. నీకెందుకు నువ్వేం చేసావు చెప్పు. ఏం లేదు, అవన్నీ సామాన్లు. అదే ఏ సామాన్లు తీసావు నాకు చెప్పాలి కదా. నువ్వు బాబాయ్ హోటల్ ప్రతి వస్తువు నాకు తెలియాలి, ప్రతి సామాన్లు. వంటల మీద ఎంత ఆసక్తి ఉంటే అంత ఫలితం పొందుతాం. ఎంతకి వెన్నెందుకు పెట్టావు చెప్పు. వస్తుంది 2వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాము. మొదటి భాగంలో ఆ కొమ్ము శనగలు, చిక్కుడుకాయ ఉడకాలి. పసుపు వేసాము, కాస్త ఉప్పు వేసాము. రైట్. సరే, ఒక 4-5 గరిటెలు, అంటే 9 కాదు 5 గరిటెలు ఈ పేస్ట్లో ఏమేమి ఉన్నాయి చెప్పు. పోయేటప్పుడు చెప్పావు, ఇందాక ఒకటి చెప్పావు, మళ్ళీ ఇప్పుడు చెప్పాలి మళ్ళీ. కానీ 1 కప్పు కొబ్బరి, దానికి అల్లం, దానికి మళ్ళీ ఇంకా పచ్చిమిరపకాయలు, దానికి ఇంకొకటి జీలకర్ర. మళ్ళీ ఒకసారి మధ్యలో అడుగు, మళ్ళీ నేను చెప్తా. ఆవాలు, కరివేపాకు,
ఎండుమిరపకాయలు 6, మెంతి కూర, కొంచెం వేగని కొంచెం పసుపు వేసి, పసుపు ఇందాక కూడా వేసాము, మళ్ళీ ఇప్పుడు వేసాము, 2 సార్లు పడ్డాయి అంటే కొంచెం ఆరోగ్యం ఎక్కువ పెరిగినట్టే. అంతే. పసుపు వేయడం వల్ల క్యాన్సర్ నిరోధానికి విపరీతంగా విశేషంగా ఉపయోగపడుతుందట పసుపు. ఇప్పుడు అది వేగిపోయింది కాబట్టి ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు వేయంగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఉల్లిపాయలు వేయంగానే మనకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే కొంచెం ఉప్పు వేయాలి అని. టమాటాల గుజ్జు, ఇగో టమాటాలు కూడా ఎందుకు వేసాంగా అన్నీ చెప్తామేంటి, కొన్ని ఆరోగ్యానికి కొన్ని రుచికి. ఓకే, మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ పేస్ట్ వేసా, ఆ జాలి గరిటెతో అవన్నీ తీసేసాయి. తర్వాత ఒకేసారి కలపొచ్చు. చిక్కుడుకాయలు, కొమ్ము శనగలు, దీన్ని ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు మగ్గనిస్తే రెడీ అయిపోతుంది అబ్బాయి. మూత పెట్టే చెప్తా. ఈ దుకాణం సర్ది మొత్తి. ఓ రెడీ. ఓ గిన్నెలో తీసుకో. ముద్దుగా బొద్దుగా ఉండే ఒక ఆరోగ్య శాస్త్రవేత్త ఏమన్నాడు తెలుసా బాబాయ్? ఏమన్నాడంటే ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం. అందుకు ఆ పదార్థాలు ఆ బేసిన్ అందుకో. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ ఎక్కించి చెప్తాను. కొంచెం నూనె వేయి. ఈ లోపల ఒకసారి రోల్ అందుకో చెప్తా. చెప్పు బాబాయ్. ఈ రోట్లో ఈ వెల్లుల్లి వేసి దంచు. ఇవి వేసే అందులో చెప్తా. అవి ఎర్రగా దోరగా వేగాలి. చిన్న మంట పెట్టి వదిలేసి చెప్తా. ఇట్రా. నూనెలో దంచిన వెల్లుల్లి వేసాము. అది ఎర్రగా వేగే వరకు మనం మిగతా పని చేద్దాము. ఉల్లిపాయలు వేసి చెప్తా. కొంచెం ఉప్పు వేయి. అంత వద్దు, సగం వేయి చాలు. కారం గుండె, ఉల్లిపాయలు, ఉప్పు, కారం గుండ, తర్వాత నూనెలో బాగా వేయించిన వెల్లుల్లి రెబ్బలు వేసేస్తే అయిపోతుంది. అవి తెచ్చి ఇందులో కలిపేస్తే సరిపోతుంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం
చాలా మంది పొద్దున్నే లేవగానే వెల్లుల్లి రెబ్బలు ఒకటో రెండో దంచుకుని తింటా ఉంటారు. ముఖ్యంగా రక్తం పలచబడడానికి, గుండెపోటు ఒకసారి వచ్చిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. అయితే మరోవైపు ఆహార శాస్త్ర నిపుణులు ఏమంటారంటే పచ్చి వెల్లుల్లి తింటే యాసిడిటీ సమస్య వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే జీవితం, ఒకసారి పేపర్లో ఫలానా బ్రిటన్ శాస్త్రవేత్తలు టీ తాగితే మంచిది అని వస్తుంది. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ పేపర్లో వస్తుంది ఫలానా అమెరికా శాస్త్రవేత్తలు కాఫీ తాగితే మంచిది, రోజుకి 3 కాఫీలు తాగండి అంటారు. కాఫీ తాగాలి, టీ తాగాలి, 2 తాగాలి. మొత్తానికి మనం ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో సంగతి తర్వాత, కానీ మనం ముందు తినే కార్యక్రమం మొదలు పెడదాం. ఏమేమి చేసావు, ఎలా చేసావు అన్నది ఒక్కసారి మొదలు పెడదాం. బాబాయ్ చేసింది నువ్వు నీ నోటితో చెప్పు. గోంగూర చామగడ్డ పులుసు ఎలా చేసావంటే కడాయిలో నూనె పోసి వేడెక్కాక ఉడికించిన చామదుంపలు అందులో వేసి బాగా వేయించి తీసేయాలి. మళ్ళీ అదే నూనెలో గోంగూర వేసి కాసేపు వేయించుకొని ఆ గోంగూరను పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని అందులో నూనె, ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పసుపు, చింతపండు పులుసు, కారం, ఉప్పు వేయించిన చామగడ్డలు, గోంగూర పేస్ట్, నీళ్లు పోసి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకొని చివరికి అందులో మసాలా పొడి, బెల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే గోంగూర చామగడ్డ పులుసు రెడీ. చిక్కుడుకాయ మెంతి కూర ఎలా తయారు చేసామంటే దాకలో నీళ్లు పోసుకొని పసుపు, ఉప్పు, చిక్కుడుకాయలు, నానబెట్టిన కొమ్ము శనగలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతి కూర, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, టమాటా గుజ్జు, టమాటాలు వేసి వేయించి అందులో కొబ్బరి పేస్ట్, ఉడికించుకున్న చిక్కుడుకాయ కొమ్ము శనగలు వేసి కలుపుకుంటే చిక్కుడుకాయ మెంతి కూర రెడీ. ఉల్లిపాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసామంటే చిన్న రోటిలో వెల్లుల్లి వేసి దంచుకోవాలి. తర్వాత ప్యాన్ లో నూనె పోసి అందులో దంచిన వెల్లుల్లి వేసి ఎర్రగా వేయించుకొని తర్వాత బేసిన్లో ఉల్లిపాయలు, ఉప్పు, కారం వేసి కలిపి ఎర్రగా వేయించుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని నూనెతో సహా ఉల్లిపాయలో వేసి కలుపుకుంటే ఉల్లిపాయ వెల్లుల్లి కారం రెడీ. ఇప్పుడు అలా వెళ్ళి తినేద్దాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఇది నీది. అది బాబాయ్ నువ్వు అలానే ఉండొస్తున్నా, నీకెందుకు. కాట్రే వెల్లుల్లి అలా వేసేసుకో. ఉల్లిపాయ వెల్లుల్లి చిక్కుడుకాయ ఈరోజు మామూలు వ్యాపారమా కానీ అది. బాబాయ్ ఎలా ఉంది గోంగూర చామదుంపలు అబ్బా పులుసు? ముచ్చటగా 3 ఐటెంలు ముచ్చట కొలిపాయి. బాబాయ్ ఒక ఆరోగ్య శాస్త్రవేత్త ఏమన్నాడో తెలుసా? ఏ ఆరోగ్య శాస్త్రవేత్త అయినా సరే మంచి విషయాలు చెప్తాడు, కానీ అది మన ఒంటికి పడుతుందా లేదా అన్నదే ప్రధాన అంశము. బాబాయ్ నేను చెప్పబోయేటువంటి ఆరోగ్య శాస్త్రవేత్త కూడా ఈ విషయమే చెప్పాడు బాబాయ్. మరో ఆరోగ్య శాస్త్రవేత్త ఏం చెప్పాడు? ఏమన్నాడు? ఇవన్నీ వెంటనే శుభ్రం చేయమన్నాడు.